Behind me, you can see the beautiful leaning tower of Pisa. I'm in travel, but anyway, we're going to talk about నానబెట్టిన బాదాం తింటే ఆరోగ్యానికి మోరు బెనిఫిట్సా. హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చగంటి ఫ్రమ్ ఇండో యూకేవియా క్లినిక్స్ విజయవాడ. మనకందరికీ తెలిసిందే బాదాం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చి బాదాం కనుక మనం రా బాదాం కనుక తీసుకున్నామంటే దానిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఏముంటాయి? మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబరు, ప్రోటీన్, విటమిన్ ఈ, దీంతో పాటుగా సమ్ మినరల్స్ కూడా ఉంటాయి, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ. దాంతోపాటుగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్. ఏమేమి బెనిఫిట్స్? ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుంది, ఓవరాల్ హెల్త్కి చాలా బెనిఫిషియల్. కాకపోతే ఏంటి అని అంటే ఈ నానబెట్టి తినటం వల్ల అడిషనల్గా అడ్వాంటేజెసే ఉన్నాయా? నానబెడితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అంతే, అంతకుమించి ఏ విధమైన అడిషనల్ అడ్వాంటేజెసే ఉండవు. మీరు తినాలి అనుకుంటే పచ్చివి తినండి, వెరీ గుడ్. లేదు డ్రై రోస్టెడ్ తినండి, వెరీ గుడ్. డ్రై రోస్టెడ్లో విటమిన్ డి కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. సో మీకు ఇష్టమైతే పచ్చిగా తినొచ్చు, లేదంటే డ్రై రోస్ట్ తినొచ్చు. అంతేకాని నానబెట్టే తినాలని రూల్ ఏం లేదు. పైగా నానబెట్టిన తర్వాత తోలు తీసేస్తారు, అది అస్సలు తీయొద్దు. ఎందుకంటే అందులో ఉండే 50 to 70% ఆఫ్ పాలిఫినాల్స్ అన్నీ అందులో ఉంటాయి. పాలిఫినాల్స్ ఎందుకు హెల్ప్ఫుల్ అని అంటే వాటి వల్ల అవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, గట్ హెల్త్కి మంచిది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచడానికి కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి దాని మీద ఉండే తోలు మాత్రం అస్సలు తీసేయొద్దు. సో ఇంకొకటి ఏంటి, ఎసెన్షియల్గా కొంతమంది తోళ్ళు ఎందుకు తీసేస్తారంటే ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. అది ఆ ఫైటిక్ యాసిడ్ ఉండటం వల్ల కొన్ని రకాల మినరల్స్ అంటే జింక్, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి అబ్జార్ప్షన్ తగ్గుతుందనే ఉద్దేశంతో తీసేస్తారు. కానీ మీరు బ్యాలెన్స్డ్ డైట్ కనుక తీసుకుంటే ఏ విధమైన ఇబ్బంది లేదు. సో మీకు ఎలాగ ఇష్టమైతే అలా తినండి, డ్రై రోస్టెడ్ కానీ పచ్చిగా కానీ. నానబెట్టే తినాల్సిన రూల్ లేదు. స్కిన్ మాత్రం అస్సలు తీసేయొద్దు.